ఎంతో సంతోషకరమైన రోజు, శుభదినం. ఎందుకంటే భీమ్గల్ పట్టణంలో భీమ్గల్ టౌన్ ఆఫీస్కి, భీమ్గల్ రూరల్ ఆఫీస్కి ఈరోజు మనం కొత్త ఆఫీసును ప్రారంభించుకున్నాం. ఈ కొత్త ఆఫీసు గాను దాదాపుగా 10 లక్షల వ్యయంతో, అంచనా వ్యయంతో మనం సాధించుకొని దాన్ని నిర్మించుకున్నాం. ఈ 2 ఆఫీసులు మనం నిర్మించుకుందామని దాదాపు 3.5-4 సంవత్సరాల నుంచి ఎంతో ప్రయత్నం చేయంగా ఇప్పుడు కొత్తగా వచ్చిన కర్ణాటి వరుణ్ రెడ్డి ఐఏఎస్, మా సీఎండి గారు డైనమిక్ లీడర్, వారు ఇచ్చిన బడ్జెట్తో ఈ 2 ఆఫీసులు కూడా కన్స్ట్రక్షన్ పూర్తి చేసుకున్నాం. సో దీంతో మన ఆఫీసు వాళ్ళకు కూర్చునేదానికి కనీసం జాగా ఉండే, ఇంతకుముందు జాగా లేదు, చిన్న రూమ్లో కిరాయికి ఉంటుండే. ఆ ఇబ్బందులన్నీ తప్పిపోతాయి. కాబట్టి ఈ భీమ్గల్ టౌను, రూరల్ సిబ్బంది అందరికీ కూడా సభాముఖంగా ధన్యవాదాలు, శుభాభినందనలు తెలియజేస్తూ, ముఖ్యంగా ఈరోజు భీమ్గల్ సబ్ స్టేషన్లో జాగిర్యాల ఫీడర్ పైన ఒక బ్రేకరు, అంటే రెండు ఫీడర్లు ఒకటే బ్రేకర్ మీద ఉండే, దాన్ని ఇప్పుడు సపరేట్ చేసుకొని దేవి తండాకు మనం సపరేట్ బ్రేకరు సుమారు 9.5 లక్షల వ్యయంతో మనం ఒక బ్రేకర్ ఏర్పాటు చేసుకున్నాం. ఈ విధంగా మనకు తెలంగాణ ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టిన కార్యక్రమము సమ్మర్ యాక్షన్ ప్లాన్. ఈ సమ్మర్లో మున్సిపల్ కార్పొరేషన్లో కానీ, మున్సిపల్ టౌన్స్లో కానీ, తర్వాత ప్రతి విలేజ్లో కానీ ఎలాంటి విద్యుత్ అంతరాయం లేకుండా ఇవ్వాలనేది సమ్మర్ యాక్షన్లో భాగంగా మాకు దిశానిర్దేశం చేశారు. దానికి అనుగుణంగానే ఈ బంచుడు ఫీడర్లు ఉంటే, ఎక్కడైనా ఉంటే వాటిని అంటే వెరీ చేస్తున్నాం మనం. అదేవిధంగా ఒక 30 kV లైను ఓవర్లోడ్ ఉన్నదానిగా గమనించాం మనం. అందుకొరకు ఈ ఓవర్లోడ్ సమస్య వల్ల ఏదైనా అంతరాయం రావచ్చనే ఉద్దేశంతో ఆ ఓవర్లోడ్ సమస్యను కూడా అధిగమించి వితిన్ లిమిట్స్కి తీసుకున్నాం మనం. అదేవిధంగా 11 kV ఫీడర్లలో 4 ఫీడర్లు మనకు ఓవర్లోడ్ అవుతున్నట్టు గమనించి వాటిని కూడా 1 month క్రితమే వర్క్స్ కంప్లీట్ చేసి ఆ ఫీడర్ యొక్క లోడ్స్ అన్నీ లిమిట్స్లో ఉండేటట్టు చేసుకున్నాం మనం. ఇక ముఖ్యంగా 4 వివిధ సబ్స్టేషన్లలో పవర్ ట్రాన్స్ఫార్మర్లు ఓవర్లోడ్ అయినట్టుగా మనం గుర్తించాం. దాంట్లో 3 చోట్ల అదనపు ట్రాన్స్ఫార్మర్లు, ఒక చోట సామర్థ్యం పెంపు అనేది చేసుకున్నాం మనం. దాన్ని కూడా అత్యంత ప్రతిష్టాత్మకంగా మనకు 5 mA, ముఖ్యంగా 12.5 mA కూడా మిగతా జిల్లాలకు ఇవ్వకుండా మన జిల్లాకి ఇచ్చి చక్కటి కోఆపరేషన్ ఇస్తున్న సిఎండి గారికి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. అతి ముఖ్యమైనది ఏంటంటే ఇవన్నీ కన్జ్యూమర్లకు తెలియవు, ఇవన్నీ జరిగేటి తెలియవు. ముఖ్యంగా తెలిసేది ఏంటంటే వారి యొక్క డిస్ట్రిబ్యూషన్ ట్రాన్స్ఫార్మర్ దగ్గర ఓవర్లోడ్ ఉంటే కరెంటు పోతుంది. ఆ కరెంటు పోకుండా చేయాలంటే మనము జిల్లా మొత్తం మీద 402 డిస్ట్రిబ్యూషన్ ట్రాన్స్ఫార్మర్లు ఓవర్లోడ్ అయినట్టుగా గుర్తించాం. దాంట్లో 369 ట్రాన్స్ఫార్మర్లు, అంటే అదనపు ట్రాన్స్ఫార్మర్లు పెట్టడం కానీ లేదా సామర్థ్యం పెంపు కానీ చేసుకున్నాం. మిగతా అవి కూడా ఈ 20వ తేదీ లోపల పూర్తి చేసుకుంటాం. సో అదేవిధంగా ముఖ్యంగా నేను విద్యుత్ వినియోగదారులకు నా యొక్క మనవి ఏంటంటే, మీ యొక్క విద్యుత్ సమస్య ఏదో ఉన్నా, బిల్లింగ్ సమస్య కానీ, పవర్ సప్లై ప్రాబ్లం కానీ, లేకపోతే లో వోల్టేజ్ ప్రాబ్లం వచ్చినా, ఓవర్లోడ్ ప్రాబ్లం ఉన్నా, ఏ ప్రాబ్లం ఉన్నా కానీ 1912 అని టోల్ ఫ్రీ నెంబరు మనం పాపులరైజ్ చేస్తూ ఉన్నాం. చాలా చోట్ల మనం ట్రాన్స్ఫార్మర్ల మీద రాస్తూ ఉన్నాం, ఆఫీసుల మీద కూడా రాస్తూ ఉన్నాం. కాబట్టి 1912కి డయల్ చేస్తే 24/7 24 గంటలు వారంలో 7 రోజులు అక్కడ ఉంటారు. కాబట్టి వాటిని మీ యొక్క ఫిర్యాదును వాళ్ళకు చెప్తే ఆ ఫిర్యాదును నోట్ చేసుకొని ఏ సెక్షన్లో అయితే చెప్పాలో ఆ సెక్షన్లో చెప్పి ఆ ఫిర్యాదుకు సమస్యను సాల్వ్ చేస్తారని నేను మనవి చేస్తా ఉన్నాను. జనరల్గా ఏదన్నా బ్రేక్ డౌన్ వచ్చినప్పుడు కానీ, ఏదన్నా విద్యుత్ సమస్య వచ్చినప్పుడు ఆ కన్సర్న్ ఏఈ గారిది కానీ, ఏడీ గారిది కానీ, డిఈ గారిది కానీ ఎప్పుడు బిజీ వస్తూ ఉంటుంది. మామూలు సామాన్యమైన ప్రజలు లేకపోతే రైతులు ఫోన్ చేసినప్పుడు బిజీ వస్తున్నారు. కాబట్టి వాళ్ళు ఏమనుకుంటారంటే ఈ ఏఈ గారు కావాలని బిజీ పెట్టుకున్నాడు, అసలు ఫోన్ లిఫ్ట్ చేస్తలేడు అనుకుంటారు. కానీ అట్లా యాక్చువల్ కాదు. మనకు రకరకాల కాల్స్ వస్తుంటాయి కాబట్టి ఆ కాల్స్ని అటెండ్ చేస్తూ ఉంటే మిగతా వాళ్ళు చేస్తూ ఉంటే బిజీ వస్తుంది. కాబట్టి ఈ ఇబ్బందిని అధిగమించేందుకు 1912 ఒకటే చక్కటి పరిష్కారం. అది వరంగల్లో ఉన్న 1912కు 24/7 ఉంటారు. కాబట్టి ప్రతి షిఫ్ట్లో 3 ఉంటారు.
1912 కూడా కాల్స్ లైన్స్ బాగా ఇచ్చారు కాబట్టి బిజీ అనేది రాదు. కాబట్టి ఈ నిజామాబాద్ జిల్లాలో ఉన్న విద్యుత్ వినియోగదారులందరికీ నా యొక్క మనవి ఏంటంటే, మీ యొక్క సమస్య ఏదైనా 1912కు డయల్ చేయాల్సిందిగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను.